వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఒక ఆందోళనలో ఉన్నాయి. ఎందుకంటే అమెరికా దిగుమతి సుంకాలను పెంచుతూ అన్ని దేశాలను బెదిరిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య బృందం భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటన మంచి ఫలితాలు ఇస్తాయని భారత్ ఆశిస్తుంది. అసలు సుంకాల విషయంలో భారత్ను అమెరికా ఎలా చూస్తుంది? భారత్కు ఏదైనా ప్రత్యేకత దక్కుతుందా? లెట్స్ వాచ్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దిగుమతి సుంకాల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. అమెరికా నుంచి వస్తువులు కొనే దేశాలు ఎక్కువ సుంకాలు విధిస్తే అమెరికా కూడా అలాంటి దేశాల నుంచి వచ్చే వస్తువులపై సుంకాలు పెంచాలని చూస్తుంది. ఈ ప్లాన్ ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రాబోతుంది. దీనిపై చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే భారత్ విషయంలో మిగిలిన దేశాలను చూసినట్టు కాకుండా ప్రత్యేక స్థానం ఉంటుందని అమెరికా చెబుతోంది. సుంకాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుండగానే అమెరికా వాణిజ్య బృందం భారత్ లో పర్యటన మొదలుపెట్టింది. అమెరికా అసిస్టెంట్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ బ్రెండన్ లించ్ బృందం భారత ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారత్ తో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, ట్రంప్ సుంకాల విషయంలో భారత్ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ పర్యటనలో అమెరికా బృందం భారత అధికారులతో సమావేశమై వాణిజ్య ఒప్పందాల గురించి మాట్లాడుతోంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై సుంకాలు ఎలా ఉండాలి, అమెరికా నుంచి భారత్ కు వచ్చే వస్తువులపై టారిఫ్లు ఎంత తగ్గించొచ్చు అనే విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు 2025 చివరి నాటికి ఒక ఒప్పందంగా మారే అవకాశం ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ను కొంచెం ప్రత్యేకంగా చూస్తోంది అమెరికా. ఎందుకంటే భారత్ అమెరికాకు పెద్ద ట్రేడింగ్ భాగస్వామి. 2023-24లో రెండు దేశాల మధ్య వాణిజ్యం $190 బిలియన్ దాటింది. అంతేకాదు ట్రంప్ మోదీల మధ్య వ్యక్తిగత సంబంధాలు కూడా మంచిగా ఉన్నాయి. కాబట్టి భారత్ ను ఒక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తూ సుంకాల విషయంలో కొంత సానుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే సుంకాల విషయంలో భారత్ కు పూర్తి మినహాయింపు ఇస్తారా అంటే అది అంత సులభం కాదు. నీవు నాకు ఎంత సుంకం వేస్తావో నేను నీకు అంతే వేస్తా. ఇది ట్రంప్ రూల్. ప్రస్తుతం భారత్ అమెరికా వస్తువులపై సగటున 17% సుంకం వేస్తోంది. అమెరికా మాత్రం 3.3% మాత్రమే వేస్తుంది. ఈ తేడా వల్ల భారత్ కు కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ చర్చల ద్వారా కొంత తక్కువ సుంకాలు విధించే అవకాశం ఉంది. తాము అమెరికాతో చర్చలు జరుపుతున్నామని, సుంకాల విషయంలో కొంత సర్దుబాటు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ సంకేతాలు ఇచ్చింది. సుంకాలు తగ్గించే విషయంలో భారత్ సానుకూలంగా ఉన్నా అది పూర్తిగా అమెరికా డిమాండ్లకు లొంగిపోవడం కాదని భారత్ క్లారిటీ ఇస్తుంది. రెండు దేశాలకు ప్రయోజనం కలిగేలా ఒక ఒప్పందం కుదిరితేనే ఈ మార్పులు జరుగుతాయని భారత్ చెబుతోంది. ఇక ఏప్రిల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సుంకాలు, వాణిజ్య ఒప్పందాల గురించి పెద్ద చర్చ జరగనుంది. భారత్ తన ఎగుమతులను కాపాడుకోవడానికి అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించే ప్రతిపాదనలు చేయొచ్చు. ఒకవేళ సుంకాలు తక్కువైతే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు సులభంగా జరుగుతాయి. ఔషధాలు, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్ లాంటి రంగాలు బాగా లాభపడతాయి. అంతేకాదు అమెరికా నుంచి రక్షణ సామాగ్రి, ఎనర్జీ వంటివి ఎక్కువగా కొనే ఛాన్స్ కూడా ఉంది. రెండు దేశాలు కలిసి పనిచేస్తే భవిష్యత్తులో వాణిజ్యం $500 బిలియన్ చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.